వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో మనకి డిఎస్సిలో వైయక్తిక భేదాలు ఉన్నాయి. వైయక్తిక భేదాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇవి. సో మనకి ఫస్ట్ బిట్ వచ్చి ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. ప్రజ్ఞకు సంబంధించి సరికానిది అని అడిగారు. సో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏమవుతుంది? వ్యక్తిలోని అభ్యాసన శక్తి, అమూర్త ఆలోచన శక్తిన, గ్రాహ్యక శక్తిన, ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యమా? సో ప్రజ్ఞ సరికానిది. దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక శిశువు ఎక్కువ అవధానంతో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీనిని వివరించే మానసిక అంశము. ఎక్కువ అవధానంతో చదరంగం ఆటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు అన్నారు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా దాన్ని ఆడగలిగేది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? అభిరుచి. అభిరుచి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో వైఖరి లక్షణము కానిది ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఇవి వ్యక్తిలో స్వతహా సిద్ధంగా ఏర్పడతాయి అనేది లక్షణం కానిదన్నమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వైఖరి విషయంలో సరి అయిన ప్రవచనం ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ అనేది మనకి వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో ప్రజ్ఞా నికష యొక్క లోపము ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పైవన్యు అనేది ఆన్సర్ అవుతుంది. ఇవి అన్ని ప్రజ్ఞా అంశాలను మాపనం చేయలేవు. ప్రజ్ఞాలబ్ధి ఖచ్చితమైనదని అనడానికి అవకాశం లేదు. అలాగే ప్రజ్ఞా మాపనంలో సుశిక్షితులైన పరీక్షకులు అందుబాటులో లేరు. సో ఇవన్నీ కూడా లోపంలో అనమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్యు. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్షను ఈ కింది వానిలో గుర్తించుమా అన్నారు. ఇక్కడ నిరక్షరాస్యులకి 50 మంది నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞని పరీక్షించదలుచుకున్నారు. సో వాళ్ళకు ఉపయోగపడే పరీక్ష ఏంటి అని అడిగారు. సో ఏది ఉపయోగపడుతుంది వాళ్ళకి? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయటంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రత్యేక వృత్తులకు ఉద్యోగాలను ఎంపిక చేయడంలో ఉద్యోగులను ఏ పరీక్ష అనేది వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అడిగారు. సో ఏది ఇస్తుంది? ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరి అయిన క్రమం ఏంటి అని అడిగారు. సో సరైన క్రమం ఏమవుతుందంటే మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సురక్షణ స్థాయి, శిక్షణ ఇవ్వగల, అభ్యసించగల బుద్ధిమాంద్యత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు ఏంటి అని అడిగారు. సో ఏ పరీక్షలు ఉపయోగపడతాయి? ప్రజ్ఞా పరీక్షలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయినా అతని మానసిక వయసు అనేది అతని శారీరక వయసు కంటే ఎక్కువ ఉంటుందా, శారీరక వయసు కంటే తక్కువ ఉంటుందా, శారీరక వయసుతో సమానంగా ఉంటుందా ఊహించలేమా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? శారీరక వయసుతో సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరి అయిన ప్రవచనము గుర్తించము అన్నారు.
సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పైవన్యు అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏమి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చి మనకి దీనిని అమెరికా మనోవైజ్ఞానికవేత్త స్ట్రాంగ్ రూపొందించను. నెక్స్ట్ దీనిని 16 సంవత్సరాల పైబడిన వారికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ దీనిని కెరీర్ మరియు లీజర్ అంశములకు సంబంధించి అభిరుచులను గుర్తించే ప్రవచనములుండును. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. పైవన్యు అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక 8 సంవత్సరముల విద్యార్థి 8 సంవత్సరముల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరముల అంశములను 4ని 10 సంవత్సరముల అంశములను 2ని పూర్తి చేస్తే అతని మానసిక వయసు ఎంత అని అడిగారు. అతని మానసిక వయసు అనేది ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఎంత ఉంటుంది అతని మానసిక వయసు అనేది 108 నెలలు ఉంటుంది. 108 నెలలు ఉంటుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో అసత్యము కింది వాణిలో అసత్యము అని అడిగారు. సో కింది వాటిలో మనకి అసత్యమైనది ఏది? కింది వాటిలో అసత్యమైనది మనకి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. సో ఇదేంటి మనకి వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష అన్నారు. ఇది వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష కాదు కదా. సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేయ పరీక్ష ఆర్మీలోకి ఎంపిక చేయ పరీక్ష ఏది అని అడిగారు. సో ఏది ఏ పరీక్ష? ఆర్మీలోకి ఎంపిక చేసే పరీక్ష వచ్చి మనకి ఆర్మీ బీటా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాట్ అనేది ఒక ఏంటది? ప్రజ్ఞా పరీక్ష అవుతుందా, సహజ సామర్థ్య పరీక్ష, వైఖరి మాపన, మూర్తిమత్వ పరీక్ష ఏమవుతుంది? అది మనకి డాట్ అనేది సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్నా దానికి కారణమైన అంశము. సో దానికి కారణమైన అంశం ఏమవుతుంది? వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సహజ సామర్థ్యంను ఇలా నిర్వచించవచ్చును అని అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అలవాటుకు ముఖ్యమైన ఆధారం అనేది ఏమవుతుంది? అభిరుచి అవుతుందా, ప్రజ్ఞ అవుతుందా, వైఖరి అవుతుందా, సహజ సామర్థ్యం అవుతుందా? సో ఏమవుతుంది? అభిరుచి అనేది ముఖ్యమైన ఆధారం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఈ క్రిందిది ఉపమాపని కాదు. ఈ క్రిందిది ఉపమాపని కాదు అన్నారు. సో ఏది ఉపమాపని కాదు? చిత్ర నిర్మాణం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉగ్రవాదం అనేది సమాజ అభివృద్ధిని నాశనం చేస్తుంది, దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం అనేది ఏంటి? వ్యాప్త, దిశ, తీవ్రత ఏది కాదా? సో ఏమవుతుంది? తీవ్రత అవుతుంది అన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగోలేని శిశువు ఇది ఈ క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగోలేని శిశువు అన్నారు. అంటే బాగా మాట్లాడతాడు కాకపోతే చేతిరాత బాగోదు. ఇదేమవుతుంది మనకి?
వ్యక్తి అంతర తరగతి భేదమా, అంతర్ వైయక్తిక భేదమా, వ్యక్తి అంతర వ్యక్తిగత భేదమా, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదమా? సో ఏమవుతుంది దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అవుతుంది. వ్యక్తి అంతర్గత ఒక పిల్లవాడు గురించే చెప్పాడు, బాగా మాట్లాడిన నైపుణ్యం కలిగి చేతరేత బాగోలేని శిశువు అన్నాడు. సో వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక పిల్లవాని గణిత సామర్థ్యము మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల ఉన్న కాంక్ష స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోల్చితే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది. అలా ఎలా ఉంటుంది? ప్రాగుక్తీకరించలేమా? తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, సగటు ఉంటుందా? సేమ్ అవుతుంది, తక్కువ ఉంటుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో ఒకటి స్వతహా సిద్ధం అన్నాడు. స్వతహా సిద్ధమా? ఏది స్వతహా సిద్ధం? సహజ సామర్థ్యం అనేది స్వతహా సిద్ధం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. సో ఏటిని తెలుసుకోవాలి? అభిరుచుల, సామర్థ్యాల, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాల. సో వేటిని తెలుసుకోవాలి? సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం అని అడిగారు. సో దేని యొక్క లక్షణం? సహజ సామర్థ్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం అనేది ఏంటి? ధనాత్మకమా, రుణాత్మకమా, నిర్దిష్ట సంబంధం లేదా ప్రజ్ఞ ఎక్కువగా ఉన్న విద్యార్థుల్లో ధనాత్మకత అన్నారు. సో ఏమవుతుంది దీనికి ఆన్సర్ అనేది? మనకేమవుతుంది? నిర్దిష్ట సంబంధం అనేది లేదన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది పరీక్షల్లో వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేసేది. వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేసేది అని అడిగారు. సో ఏది? సంస్కృతి న్యాయశీల పరీక్ష, సంస్కృతి రహిత పరీక్ష, సంస్కృతి మాధ్యం పరీక్ష, సంస్కృతి ప్రాధాన్య పరీక్ష. సో ఏది ఆన్సర్ అవుతుంది మనకి? సంస్కృతి రహిత పరీక్ష. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోద్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? వ్యక్తి అంతర్గత, జోహ్య సహిత, వ్యక్తి అంతర. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి డేనియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు. అని అడిగారు. సో ఏ భావన అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.